మనం చూస్తున్న ఈ ప్రపంచం నిజంగా ఉన్నదేనా లేకపోతే మన మెదడు మనకోసం సృష్టిస్తున్న ఒక సంక్లిష్టమైన హోలోగ్రామా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ఉనుకులి పురాదులనే సవాలు చేసే ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని పరిశీలించబోతున్నాం. సరిగ్గా ఈ కోడ్ను నేర్చుకోవడానికి ప్రయత్నించిన ఒక శాస్త్రవేత్త ఉన్నారు, కాని ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆయనే ఒక పెద్ద రహస్యంగా మారిపోయారు. సరే, ఆయన కథతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. మన కథ ఒక మేధావి, ఎంతో రహస్యమైన వ్యక్తి డాక్టర్ జాకోబో గ్రీన్బర్గ్తో మొదలవుతుంది. గ్రీన్బర్గ్ ఒక సాధారణ సైంటిస్ట్ అస్సలు కాదు. ఆయన తన ప్రయోగశాలను, ప్రాచీన షమానిక్ సంప్రదాయాలను ఒకే చోటుకి తీసుకొచ్చారు. ఆయన సైన్స్ను ఆధ్యాత్మికతతో, ఆధునికతను పురాతన జ్ఞానంతో కలిపి అసలు వాస్తవికతకున్న హద్దులేంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. అంటే కళ్ల ముందే అసాధ్యమనుకున్నది సాధ్యమవుతుంటే గ్రీన్బర్గ్కి ఒకటి స్పష్టంగా అర్థమైపోయింది. మన సైన్స్ ఇప్పటిదాకా చూసింది, అర్థం చేసుకుంది ఈ వాస్తవికత అనే సముద్రంలో కేవలం పైపైన ఉన్న అలలని మాత్రమేనని. మరి ఈ అద్భుతాల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలోనే ఆయన ఒక విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే సినర్జిక్ థియరీ. ఆయన జీవితం మొత్తం తెలియని విషయాల వైపు సాగిన ఒక ప్రయాణం. కానీ అది ఈనాటికి ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టరీతో ముగిసిపోయింది. సరే, ఇప్పుడు ఆయన మనకందించిన ఆ రహస్య కోడ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినర్జిక్ సిద్ధాంతం విశ్వాన్ని, మనం చూసే దృష్టినే ఎలా మార్చేస్తుందో ఒకసారి చూద్దాం. గ్రీన్బర్గ్ సిద్ధాంతం ప్రకారం మన వాస్తవికతకు మూలం ఒక ప్రాథమిక శక్తి క్షేత్రం. ఆయన దానికి లాటిస్ అని పేరు పెట్టారు. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే ఇది విశ్వం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది, లేదా జరగబోయే ప్రతి సంభావ్యత నిక్షిప్తమై ఉన్న ఒక కాస్మిక్ హార్డ్ డ్రైవ్ లాంటిదన్నమాట. నిజానికి ఈ లాటిస్ అనే ఆలోచన కొత్తదేం కాదు. ఇక్కడ చూస్తే మన హిందూ ధర్మంలోని బ్రహ్మన్ లేదా టావోయిజంలోని టావో లాంటి కాన్సెప్ట్స్ కూడా ఇలాంటి ఒకే మూలాన్ని సూచిస్తున్నాయి. అంటే వేల సంవత్సరాలుగా మానవజాతి ఒకే సత్యాన్ని వేర్వేరు భాషలలో చెప్తూ వస్తోందన్నమాట. అయితే మరి మనం చూసే ఈ భౌతిక ప్రపంచం ఎక్కడ్నుండొస్తోంది? గ్రీన్బర్గ్ ప్రకారం మన మెదడు ఒక ప్రొజెక్టర్ లాంటిది. అది లాటిస్ అనే అనంతమైన శక్తిక్షేత్రం మీద ఫోకస్ చేసి దాని నుండి ఒక చిన్న భాగాన్ని తీసుకుని మనకు తెలిసిన ఈ రియాలిటీగా మారుస్తుంది. అంటే వాస్తవికత అనేది బయటెక్కడో లేదు, అది మనలోనే సృష్టించబడుతోంది. దీన్ని ఒక రేడియో సిగ్నల్లాగా ఆలోచించుకోవచ్చు. మన బ్రెయిను హై కోహరెన్స్ స్థితిలో ఉన్నప్పుడు, అంటే చాలా స్పష్టమైన స్థిరమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం లాటిస్తో నేరుగా కనెక్ట్ అవ్వగలం. కానీ మనసులో ఎప్పుడైతే గందరగోళం ఉంటుందో, అంటే లో కోహరెన్స్లో ఉన్నప్పుడు ఆ కనెక్షన్ బలహీనపడి మనం కేవలం ఈ భౌతిక ప్రపంచానికే పరిమితమైపోతాం. ఇది ఈ సిద్ధాంతంలోనే అత్యంత ఆశ్చర్యపరిచే విషయానికి దారితీస్తుంది. ఏంటంటే వాస్తవికతకు ఒక సినిమాలాగే ఒక ఫ్రేమ్ రేట్ ఉంది. మనందరికీ తెలుసుకదా, సినిమాలు అంటే కేవలం కొన్ని స్టిల్ ఫోటోల సమాహారం. వాటిని మన కళ్ళు గుర్తించలేనంత వేగంగా చూపిస్తే మనకు కదులుతున్నట్టు భ్రమ కలుగుతుంది. సరే, ఇక్కడే అసలు విషయం ఉంది. గ్రీన్బర్గ్ ఏం చెప్పారంటే మన రియాలిటీ కూడా అచ్చం ఇలాంటి ఫ్రేమ్స్తోనే తయారైందట. మన బ్రెయిన్ ప్రతి 50 మిల్లీసెకండ్లకు ఒకసారి లాటిస్ నుండి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక రియాలిటీ ఫ్రేమ్ను మన ముందు ప్రొజెక్ట్ చేస్తుంది. మనమింత స్థిరంగా కంటిన్యూస్గా ఉంది అనుకునే ఈ ప్రపంచం నిజానికి సెకండ్కు 20 సార్లు రీఫ్రెష్ అయ్యే ఒక అదృశ్యమైన స్క్రీన్ లాంటిదన్నమాట. ఈ స్లైడు ఆ ప్రాసెస్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. మెదడు లాటిస్ నుండి ఒక ఫ్రేమ్ను డీకోడ్ చేస్తోంది, దాన్ని 50 మిల్లీసెకండ్ల పాటు ప్రదర్శిస్తోంది, ఆ వెంటనే తర్వాతి ఫ్రేమ్కు వెళ్ళిపోతుంది. ఈ స్పీడ్ వల్ల మధ్యలో ఉన్న గ్యాప్స్ మనకు అస్సలు తెలియవు. అందుకే ఈ ప్రపంచం ఇంత స్థిరంగా, ఇంత దృఢంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అద్భుతమైన భ్రమ మాత్రమే. ఒకవేళ వాస్తవికత అనేది ఫ్రేమ్ బై ఫ్రేమ్ సృష్టించబడుతున్న ఒక సినిమా అయితే, నెక్స్ట్ వచ్చే లాజికల్ క్వశ్చన్ ఏంటి? ఎవరైనా ఆ సినిమాకు డైరెక్టర్ కాగలరా? అయితే మన కోరికలు ఎందుకు వెంటనే నెరవేరవు? ఎందుకంటే మనలో రెండు మనసులున్నాయి. మన కాన్షియస్ మైండ్తో నాకు సంపద కావాలి అని బలంగా కోరుకుంటాం. కాని మన సబ్కాన్షియస్ మైండ్లో నేను దానికి అర్హుడిని కాదు అనే పాత నమ్మకం పాతుకుపోయి ఉంటుంది. ఈ రెండు వ్యతిరేక సిగ్నల్స్ ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి. అందుకే పాత రియాలిటీనే మళ్లీ మళ్లీ కొనసాగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే యాంకరింగ్. మనం కోరుకున్న కొత్త ఫ్రేమ్ను ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణ నమ్మకంతో పట్టుకోవాలి.
మన నమ్మకం ఎంత బలంగా ఉంటుందో ఆ సిగ్నల్ అంత పవర్ఫుల్గా లాటిస్కు చేరి మన వాస్తవికతగా మారుతుంది. ఈ హై కొహెరెన్స్ స్థితిని సాధించడం కోసం గ్రీన్బర్గ్ ఒక ప్రత్యేకమైన మెడిటేషన్ టెక్నిక్ని కూడా రూపొందించారు. ఈ పద్ధతి ద్వారా మనసులోని గందరగోళాన్ని తగ్గించి స్పృహను ఏకీకృతం చేసి వాస్తవికతను మార్చే శక్తిని పొందవచ్చని ఆయన గట్టిగా నమ్మారు. ఇదంతా కేవలం థీరీ మాత్రమే కాదు. గ్రీన్బర్గ్ మనసుల మధ్య ఉన్న కనెక్షన్ను సైంటిఫిక్గా టెస్ట్ చేస్తున్నారు. బహుశా అదే ఆయన అదృశ్యానికి కారణమయ్యుండవచ్చు. ఆయన చేసిన ట్రాన్స్ఫర్డ్ పొటెన్షియల్ ప్రయోగం సైన్స్లో ఒక పెద్ద సంచలనం. ఇద్దరు వ్యక్తులను వేరువేరు గదుల్లో ఉంచినా సరే ఒకని బ్రెయిన్లో కలిగే రెస్పాన్స్ ఇన్స్టెంట్గా రెండో వ్యక్తి బ్రెయిన్లో కూడా రికార్డైంది. భౌతిక దూరం అనేది స్పృహను వేరు చేయలేదని ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది. ఆయన తన ప్రయోగాల స్కేల్ను మరింత పెంచాలనుకున్నారు. ఏకంగా మెక్సికో, భారతదేశం మధ్య ఈ స్పృహ అనుసంధానాన్ని పరీక్షించడానికి సిద్ధమయ్యారు. కాని ఆ ప్రయోగానికి కొంచెం ముందే ఆయన అదృశ్యమయ్యారు. ఆ ప్రయోగం ఎప్పటికీ జరగలేదు. గ్రీన్బర్గ్ పని మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. తర్వాత 50 మిల్లీసెకండ్లలో మన మెదడు ఏ ఫ్రేమ్ను ప్రొజెక్ట్ చేయబోతోంది? మన పాత నమ్మకాలనేనా, లేక స్పృహతో ఒక కొత్త వాస్తవికతను ఎంచుకుంటామా? ఈ ఎంపిక మన చేతుల్లోనే ఉంది. రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.